రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ నందిపేట అనే మండలం ఉంది అధ్యక్ష. అక్కడ 1998లో ఇంటికి ₹5 వసూలు చేసుకుని బస్సు డిపోకు 5.5 ఎకరా స్థలం కొనిచ్చాం అధ్యక్ష. ఇంటికి ₹5 వేసుకొని ఆ రోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అప్పటి రవాణా శాఖ మంత్రి శిలపలకం అక్కడి ఉన్నది అధ్యక్ష. నందిపేటలో ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణా శాఖ మంత్రి. ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష? ఉత్తర తెలంగాణ ఎప్పుడు ఈ రకంగానే వెనుకబాటుతనం గురవుతుంది. ఇంటికి ₹5 వేసుకున్నాం అధ్యక్ష. బస్సులు వస్తాయి, బస్సు డిపో వస్తుంది. అది ఈ రోజు చివరికి మా పరిస్థితి ఎంత అంటే 2 సంవత్సరాల నుంచి రవాణా శాఖ మంత్రికి ఎన్ని లెటర్లు ఇచ్చామో తెలియదు. చివరికి ప్రజలు రస్తారోకలు చేసి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. మా పైసలు మాకు ఇప్పియండి, మా భూమి మాకు ఇప్పియండి. మళ్ళీ మీరు ఆర్టీసీ తాకట్లు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని హుస్నాబాదు, మంతెన, ములుగు మీరెందుకు కట్టుకుంటారు అధ్యక్ష మా పైసలతో? ఒకటి చెప్పిందేనండి, నేనేమంటున్నాను అధ్యక్ష, సార్ 10 కోట్లు పెండింగ్ ఉంటే నేను వసూలు చేసి ఇచ్చాను అధ్యక్ష. 10 కోట్లు మా ఆర్మూర్కి డబ్బులు తీసుకొచ్చి మీరెందుకు ఉండవద్దు అధ్యక్ష? మాకు బస్ డిపోలు వద్దు, బస్సులు వద్దు, బస్ స్టాండ్లు వద్దు, నక్సలితం లేదు, చచ్చిపోయారు, మళ్ళీ నక్సలితం పంపి తిరగట్లేదు. మీరు కుద్వాన్పూర్ ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ కూలిపోతున్నాయి అధ్యక్ష. ఎంత మందికి అని తిరగాల? ఎవరెవరిని అడగాల? అసలు ఎందుకు అసలు నాకు ఈ శాసనసభలు ఎందుకు వచ్చి నాకు అర్థం కావట్లేదు. ఆ నెలకు 2 లక్షల జీతం తీసుకున్నాడు, 2 గన్మెన్లను పెట్టుకున్నాడు. ఈసారి సెక్రటరియట్ అధ్యక్ష మీరు దయచేసి మీరు అధ్యక్ష కొత్త ఏదైతే సెక్రటరీ ఉందో అధ్యక్ష, మీరు వీడియో 200 సార్లు వెళ్ళిన అధ్యక్ష. ఒక్క మంత్రి ఉండడు. మరి మళ్ళీ ఈ వాస్తు పిచ్చి ఇలా పట్టిందో తెలియదు. అధికారులు ఉండరు. ఎంత మందిని అడగాల, ఏమేం చేయాలా చెప్పండి. మీకు ఏమి ఇయ్యము. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైనా కొద్దిగా ఇత్తం తాయిదారు గంగలు పోతుంది. మేము 4 దాకా బుద్వాన్పూర్లో అధ్యక్ష ఎస్సీ. ఒక్క నిమిషం అన్న, ఇక మాట్లాడినండి. నాకు దయచేసి నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నా. రాజకీయాలు అస్సలకే మాట్లాడని వేదిక ద్వారా ప్రజల సమస్యలు కూడా చెప్పకపోతే ఎవరు మాట్లాడతారన్న సామాన్యుడి గురించి? నేనేమంటా అధ్యక్ష, చిన్న చిన్న సమస్యల అధ్యక్ష మేము ఏం అడుగుతలేము. ఆ హాస్టల్ పిల్లల స్కూళ్ళు 2 కుద్వాన్పూర్ లో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. బీసీ హాస్టల్, నేను ఓసీ హాస్టల్ అడగట్లేదు, నేను రావులు రెడ్డి హాస్టల్ అడిగి అది అడిగేటప్పుడు చాలా మంది. బీసీ ఎస్సీ కుద్వాన్ ల్యాండ్ రెడీ ఉంది 5 ఎకరాలు. రెండోది జిరాయిత్ నగర్ ముస్లిం స్కూల్ అధ్యక్ష, చాలా వెనుకబడ్డది. అంత కూలిపోయింది సగం. ఎవరికి చెప్పుకోలేకపోతుంది అధ్యక్ష. నేను చెప్తున్నాను సామాన్యుల